అందరూ బాగుండాలని మనం కోరుకుంటాం. అవును. హిందువుల్లో ఎవ్వరికీ కూడా ప్రపంచమంతా హిందువులే ఉండాలి అనేటువంటి దుర్భావన లేదు. అందరూ బాగుండాలి అంతే. సర్వే జన సుఖినో భవంతు. నువ్వు ఇగో ఇక్కడ రావి చెట్టు, వేప చెట్టు, ఉసిరి చెట్టు, వీటికి చుట్టూ తిరిగి ప్రదక్షిణ చేస్తాం. అవును. అమ్మవారు, కాలభైరవుడు, రాముల వారు, హనుమంతుడు, శివుడు మనం మొక్కుతాం. ఆవుని మొక్కుతాం, గంగమ్మ మొక్కుతాం, అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నపూర్ణ అంటాం. రే డబ్బులు పడేయకూడదు, లక్ష్మీదేవి, పుస్తకం తొక్కకూడదు. ఇలా మనం అన్నిట్లో దైవాన్ని చూస్తాం. కాబట్టి అందరిలో దైవాన్ని చూస్తాం. కాబట్టి ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా హిందువుల వలన, హిందుత్వం వలన కొత్త దేశాలు అవి పుట్టలేదు, పుట్టవు కూడా, గొడవలు కూడా పుట్టలేదు. కానీ ఎక్కడైనా ఈ ఎడారి మతాలు వెళ్ళిన చోటల్లా గొడవలు పుట్టినాయి, కొత్త దేశాలు పుట్టినాయి, కొత్త సమస్యలు పుట్టినాయి. అవి మనం చూస్తున్నాం. ఎడారి మతాలు ఎడారి మతాలు కదమ్మా, ఎడారిలోనే పుట్టినాయి కదా అవి. ఎడారిలో వాటర్ ఉండదు, వాళ్ళ దగ్గర మ్యాటర్ ఉండదు.